తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ మార్పులు చేసింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మే 1, 2026 నుంచి ఈ బదిలీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న శిఖా గోయల్ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అలాగే ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా అదనపు బాధ్యతలో కొనసాగనున్నారు. ఏడీజీ పర్సనల్గా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్ను డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఏసీబీ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ తరుణ్ జోషిని అత్యంత కీలక ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించారు. ప్రస్తుత సిపి సుధీర్ బాబు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఈ నియామకాలు చేపట్టారు. మల్కాజ్గిరి సిపిగా ఉన్న అవినాష్ మహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఆయనకు ఏసీబీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐజీ ఎస్ఐబిగా ఉన్న బి సుమతిని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా నియమించారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న షార్ నవాజ్ ఖాసిం ను మల్టీ జోన్ 2 ఐజీపీగా బదిలీ చేశారు. ఐజీపీగా ఉన్న కార్తికేయకు ఐజీపీ ఎస్ఐబిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పాలనను మరింత వేగవంతం చేయడానికి ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల భద్రతను పర్యవేక్షించడానికి అనుభవజ్ఞులైన అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా హోంశాఖలో శిఖా గోయల్ నియామకం, ఫ్యూచర్ సిటీకి తరుణ్ జోషి ఎంపిక వంటివి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ మార్పులు చేసింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మే 1, 2026 నుంచి ఈ బదిలీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న శిఖా గోయల్ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అలాగే ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా అదనపు బాధ్యతలో కొనసాగనున్నారు. ఏడీజీ పర్సనల్గా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్ను డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఏసీబీ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ తరుణ్ జోషిని అత్యంత కీలకమైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించారు. ప్రస్తుత సిపి సుధీర్ బాబు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఈ నియామకాలు చేపట్టారు. మల్కాజ్గిరి సిపిగా ఉన్న అవినాష్ మహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఆయనకు ఏసీబీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐజీ ఎస్ఐబిగా ఉన్న బి సుమతిని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా నియమించారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న షార్ నవాజ్ ఖాసిం ను మల్టీ జోన్ 2 గా ఐజీపీగా బదిలీ చేశారు. ఐజీపీగా ఉన్న కార్తికేయకు ఐజీపీ ఎస్ఐబిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పాలనను మరింత వేగవంతం చేయడానికి, ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల భద్రతను పర్యవేక్షించడానికి అనుభవజ్ఞులైన అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా హోంశాఖలో శిఖా గోయల్ నియామకం, ఫ్యూచర్ సిటీకి తరుణ్ జోషి ఎంపిక వంటివి ప్రాధాన్యత సంతరించుకున్నాయి.